జై శ్రీమన్నారాయణ. నేను మీ సింహాద్రి రామానుజదాసన్. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాల్టి వీడియో టాపిక్ ఏంటంటే, మేము రీసెంట్‌గా మొన్న తిరుమల వెళ్ళామండి. తిరుమల వెళ్ళినప్పుడు నా తిరుమల యాత్ర ఎలా జరిగింది? దాని గురించి వివరిస్తూ ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. అయితే ప్రతి ఒక్కరు తిరుమల యాత్ర అంటే హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అలా ఏం ఉండదు. నా నా వీడియో ఎప్పుడు గూడా. నా తిరుమల యాత్ర ఎప్పుడు గూడా అలానే ఉండదు. అంటే మిగతా వాళ్ళు అలా చేస్తున్నారని కాదు. కాపోతే మా తిరుమల యాత్ర ఎలా చేసాము, అక్కడ ఏమేమి ప్లేసెస్ చూసాము అనేది కూడా ఈ వీడియోలో చూస్తే మీకు అర్థం అవుతది. అయితే మేము వరంగల్ నుంచి స్టార్ట్ అయ్యామనండి. మాది బేసిక్‌గా రాజమండ్రి డిస్ట్రిక్ట్ అదే గోదావరి డిస్ట్రిక్ట్ రాజమండ్రి దగ్గరలో మాది. అయితే మేము వర్క్ పర్పస్ మీద నా వర్క్ పర్పస్ మీద నేను వరంగల్‌లో ఉంటున్నాను. వరంగల్ నుంచి మేము వరంగల్ నైట్ ట్రైన్ ఎక్కామనమాట. ట్రైన్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 6:30 టైంకి మేము గూడూరు వచ్చేసాము. గూడూరు నుంచి నా ట్రైన్ జర్నీ మీకు స్టార్ట్ అవుతుందనమాట. మేము ఎర్లీ మార్నింగ్ తిరుమలొచ్చాము. తిరుమలలో విష్ణు నివాసం ఉంది కదా! విష్ణు నివాసంలో స్నానం చేసి మేము తిరుచానూరు వెళ్ళాము ఫస్ట్‌గా. ఎందుకు అంటే మేము సడెన్‌గా అప్పటికప్పుడు అనుకున్నమాట. ఈవినింగ్ 5:30కి మా బావగారు తిరుమల వెళ్దాం వస్తావా? అని సడెన్‌గా చెప్పారు. అప్పటికప్పుడు హాఫ్ అన్ అవర్‌లో అన్నట్టుగా 1 ½ అవర్‌లో స్నానం చేసి లగేజ్ చదురుకొని మా ట్రైన్ నైట్ 9కి మాకు 2 అవర్స్ పడతది వరంగల్ వచ్చేసరికి. ఆహ్, అంత కంగారుగా బయలుదేరొచ్చాము. వచ్చి ఆహ్, ట్రైన్ దొరికింది ఎలాగో. ట్రైన్ ఎక్కేసాము. అది కూడా జనరల్‌లో. మా కోసం సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్లస్ ఏంటంటే తర్వాత అక్కడ విష్ణు నివాసంలో స్నానం చేశాము. స్నానం చేసేసి చక్కగా అనుష్ఠానం అవి చేసుకున్నాను. అయితే ఇక్కడ మీకు చూపించేది నేను ఊర్ధ్వపుండ్రం పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను ఈ ఊర్ధ్వపుండ్రం వీడియో కూడా అంటే మీకొక విషయం చెప్పాలిక్కడ. అదేంటంటే ఊర్ధ్వపుండ్రం మనం పెట్టుకునేటప్పుడు నేను 2 వీడియోలో మిస్టేక్ చేశాను. అదేంటంటే ఊర్ధ్వపుండ్రం పెట్టుకునే విధానంలో కూడా ముందు మనం ఏదైతే పీఠం అంటాం. సో, ముందు నేను ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమైద్ది. ముందు కింద గీత గీయాలి. తర్వాత కింద పద్మం గీత గీసి అటు ఇటు పాదాలేసి ఆ తర్వాత శ్రీచూర్ణం పెట్టాలంట. సో, నాకు కూడా అంత డీటెయిల్డ్‌గా తెలీదు. ఫస్ట్ శ్రీచూర్ణం పెట్టుకొని అటు ఇటు తిరుమల పెట్టుకునేవాడినమాట. అంటే ఏంటి తెల్ల గీతలు. అంటే అది శ్రీమన్నారాయణుడి పాదాలుగా భావిస్తాం. కాబట్టి మీరెప్పుడైనా సరే తిరునామం పెట్టుకునేటప్పుడు ఈ ఫ ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అది జెంట్స్ అయినా, లేడీస్ అయినా ఫస్ట్ మాత్రం శ్రీచూర్ణం అంటే రెడ్ కలర్ పెట్టుకోకూడదనమాట. తర్వాత 16 చోట్ల జెంట్స్ 16 చోట్ల పెడతారు. ఈ తిరునామము. అయితే నేనైతే ఆహ్, 4 చోట్ల పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, ఈ భుజాలకి, ఆ భుజాలకి, గుండెల్లోన, అలాగే నుదుటిన ఈ 4 ప్లేసెస్‌లో పెట్టుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే నేనింకా అది ఖచ్చితంగా రూల్ ఫాలో అవ్వాలి. అది నాకు కొంచెం టైం పడతది. అది నాకు కూడా తెలుసు ఫాలో అవ్వాలని. కానీ కొంచెం టైం పడతది. అది కూడా మెల్లమెల్లగా నేను మొత్తం నేను చేంజెస్ అవుతూ, నన్ను నేను మార్చుకుంటూ, తర్వాత నన్ను నేను మార్చుకుంటూ వీడియోస్ చేస్తున్నాను. ఆహ్, ఈ ఈ మార్పులో భాగంగా ఎవరికైనా కొన్ని తెలుస్తాయి. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే, నేను చేసే మిస్టేక్స్ ఏమన్నా ఉంటే నా వీడియో చూసిన వాళ్ళు గానీ, పెద్దలు ఎవరైనా ఉంటే మళ్ళీ నన్ను సవరిస్తున్నారు. నేను సవరించుకోవడం వల్ల మళ్ళీ ఇతరులకి చెప్పగలుగుతున్నాననమాట. అందుకని నేను నా జీవన విధానం ఎప్పుడు గూడా నేను ఎలా ఉంటాను అనేది అలాగే చూపిస్తాను. నా వీడియోలో గానీ, ఏదైనా సరే 99% అలానే నేచురల్‌గానే ఉంటాను. లేనిది చూపించుకోవడం నాకిష్టం ఉండదు. ఎందుకంటే ఇంకొక విషయం యూట్యూబ్‌లో ఎవరైనా యూట్యూబర్స్ ఈ వీడియో చూసేటప్పుడు గుర్తుంచుకోండి. మనము ఈరోజు ఈ వీడియోలో స్కిప్ అయిపోవడానికి తప్పించుకోవడానికి లేని దాన్నే లేని హాబిట్ చూపించడం, లేకపోతే ఇంకోటేదో మనం చెప్పామనుకోండి, ఆడియన్స్ మనకు తెలీదు. మనం ఏదో కొత్త కంటెంట్ చేయాలి, వేరే వీడియో చేయాలని చెప్పేసి గతంలో చేసిన వీడియోస్ మనం మర్చిపోతాం. గతంలో ఏ వీడియోలో ఏం మాట్లాడామో మర్చిపోతాం. కానీ ఆడియన్స్ మనం చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, మనం ఫాలోవర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారనమాట. మనం ఏదైనా మిస్టేక్ చేసినా, తప్పు చేసినా, ఒకరోజు ఒకలా, ఒకరోజు ఒకలా చెప్పినా ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు మన మీద నమ్మకం పోద్దనమాట. కాబట్టి ఎప్పుడు ఒకేలా ఉండాలి అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అయితే మేమెళ్ళింది కార్తీక మాసం అయిపోయింది చివర్లో. అయితే మార్గశిర మాసం స్టార్ట్ అయిపోయింది. మార్గశిర మాసంలోనే అదే కార్తీక అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి. కార్తీక మాసంలో అమ్మవారి పుట్టిన దినంగా అదే కార్తీక మాసంలో పంచమి అనుకోండి. కార్తీక పంచమి రోజు అనుకుంటా నాకు తెలిసి. అప్పుడు అమ్మవారి బ్రహ్మోత్సవాలు చేస్తారనమాట. ఉత్సవాలు. అది మేము వెళ్ళిన రోజు చివరి రోజనమాట. ఆ రోజు అమ్మవారి రథం తీసుకొచ్చి తిరుచానూరంతా తిప్పుతారు. బేసిక్‌గా మేమేంటంటే తిరుమల టైము ఈవినింగ్ దర్శనం అనుకోండి. మేము ముందు మార్నింగ్ అనమాట. తిరుచానూరు గోవిందరాజ స్వామి ఆలయాన్ని మేము దర్శించేసుకుంటాం. మా ఊరు ఆనవాయితీ మా ఊళ్ళంతా కూడా తిరుమల వెళ్ళామంటే ఖచ్చితంగా గోవిందరాజ స్వామి గుడి దర్శించాలి. ఇవన్నీ దర్శించాలి. ఇక్కడ మీకు పెట్టి చూపిస్తున్నా చూడండి. మన పెరుమాళ్ళ పెట్టి.
ఇవి పెట్టి నాకు 150 పడింది. తిరుచానూరులో తీసుకున్నానని చెప్పాను కదా! అదనమాట. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. ఈ పెరుమాళ్ళు పెట్టి మొత్తం దీని గురించి వివరిస్తూ ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడాల్సినోళ్ళుంటే చూడండి. అయితే అప్పటికి మాకు దర్శనం అయిపోయింది. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత షాపింగ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము లడ్డూలు తీసుకుందామని వెళ్దాం అనుకున్నాం. ఈ గేట్ 2 అనే ఏదైతే ఉందో ఎగ్జిట్ ఇది మొత్తం క్లోజ్ చేసేసారు. అప్పుడు అమ్మవారి రథం అక్కడికొచ్చింది. అందుకని మేము లేట్ అయిపోయామనమాట. అందుకని నాకు తిరుచానూరులో ఏం షాపింగ్ చేయడానికి అవ్వలేదు. ఇది రథం వచ్చింది. అప్పుడు ఆ రథం నుంచి అమ్మవారిని తీసి పైకి ఇంకొక ప్లేస్ ఉంది కదా! అపార్ట్మెంట్‌లో బిల్డింగ్ ఒకటి దాని మీదకి ఎక్కిస్తున్నారు. అపార్ట్మెంట్‌లోకి. అప్పుడు అమ్మవారిని ఆఖరికైతే మేము ఈ రథంలో ఉన్న అమ్మవారినైతే మేము దర్శించుకోలేకపోయాము. తిరుచానూరులో మాత్రం అమ్మవారికి ఆ రోజు కిరీటం చాలా అద్భుతంగా పెట్టారు. ఒక సైడ్‌కి పెడతారు కదా! వంకీగా ఉంటది కిరీటం అలా ఉందన్నమాట. ఎప్పుడు చూసిన అమ్మవారి కిరీటం నిటారుగా ఉంటది. ఆ రోజేమో పక్కకు పెట్టారన్నమాట. అండాల తల్లిలా ఉందనిపించింది నాకు చూడగానే. చాలా బాగా జరిగింది దర్శనం. అలంకారం అక్కడున్న పుష్పాలు, డెకరేషన్, ఫ్లవర్స్‌తోని, ఫ్రూట్స్‌తోని చాలా బాగా పెట్టారు. సో, దర్శనం అయిపోయింది. లడ్డూలు గూడా తీసేసుకున్నాము. లడ్డూలు తీసుకొని మేము అక్కడ ఇది ఉంటది కదా! సూర్యనారాయణ స్వామి ఆలయం అది గూడా దర్శించుకున్నాము. వీడియో తీయలేకపోయాను. తర్వాత మేము మళ్ళీ శ్రీ భూదేవి కాంప్లెక్స్‌కొచ్చాం. అక్కడ టికెట్స్ ఈజీగా దొరుకుతాయి గాని మేము మా లగేజ్ మాతోనే తిప్పుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడ లాకర్స్ లేవు. తిరుచానూరు ఉత్సవాల కారణం వల్ల ఆ 3 రోజులు కూడా మేము వెళ్ళిన 3 రోజులు కూడా అవతల 3 రోజుల వరకు ఫుల్ అయిపోయాయి అని చెప్పారు. అక్కడ మేము టోకెన్ టికెట్లు తీసుకున్నాము. మాకేంటంటే ఆ రోజు కాక నెక్స్ట్ డే మధ్యాహ్నం 1 గంటకొచ్చింది మేము దర్శనంకి వెళ్ళే టైము. సో, దానికి కూడా వెళ్ళాము. తర్వాత అక్కడి నుండి అన్నదానం చేసాం అక్కడే భూదేవి కాంప్లెక్స్‌లో అన్నదానం చేసి, గోవిందరావు స్వామి గుడికెళ్ళాం. చెప్పాను గదా! మేము గోవిందరావు స్వామి ఆలయానికి కూడా వెళ్తాము. మాకు సెంటిమెంట్ లాంటిదాలని. సో, మేము గోవిందరావు స్వామి ఆలయానికి వెళ్ళి, గోవిందరావు స్వామి ఆలయం దర్శించుకునే ముందు పక్కనే లాకర్ ఉంటదనమాట. అంటే ప్రైవేట్ లాకర్స్ ఉన్నాయి. అక్కడ మేము లాకర్ల దగ్గర అక్కడ లాకర్ దగ్గర మా లగేజ్ కౌంటర్‌లో పెట్టేసి, అప్పుడు వచ్చి దర్శనం చేసుకున్నాము గోవిందరాజ స్వామిని. నేను పెంచుకునే తులసి గురించి ఒకసారి చూపించాను. అక్కడి నుంచి తులసి తీసుకొనెళ్ళాననమాట గుడిలో ఇవ్వడానికి ఆళ్ళకని. నేను తీసుకెళ్ళి అంటే నా చేతులతో పెంచిన తులసి ఆండాళ్ళ తల్లికి సమర్పించారు. కొన్ని కొన్ని తిరుచానూరులో గూడా ఇచ్చాము. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో, ఇక్కడైతే షాపింగ్ ఏం కొనలేదు. కొనేవేమి ఎక్కువ పెట్టుకోలేదు. ఎందుకంటే అవసరమా, కోరిక అనుకునే మనిషిని నేను. ఏమైనా కొనాలి అంటే అది అవసరం అయితే మాత్రమే కొంటాను. ఆహ్, అది విషయము. సో, గోవిందరాజ స్వామి ఆలయం దర్శనం కూడా బాగా జరిగింది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి చూసాము. గోవిందరాజ స్వామిని చూసాము. గోవిందరాజ స్వామి ఆలయ విమాన గోపురాన్ని కూడా చూసాము. తర్వాత గోవిందరాజ స్వామిని గూడా చక్కగా దర్శించాము. అయితే మీరు గోవిందరాజ స్వామి ఆలయం దగ్గర ఆపోజిట్‌లో మనకి దర్శనం చేసుకొని వచ్చేస్తుంటాం గదా! అప్పుడు వచ్చేసే టైం చూసుకుంటే మెయిన్ ద్వారం దగ్గర మనకి లెఫ్ట్ సైడ్ చక్రత్ ఆళ్వార్ ఉంటారనమాట. మీరెవరైనా చూడకపోతే తప్పకుండా దర్శించండి. చాలా అద్భుతంగా ఉంటది. అండ్ మీరు తిరుమలలో షాపింగ్ చేసినా, అలాగే తిరుపతిలో షాపింగ్ చేసినా, గోవిందరాజ స్వామి గుడి దగ్గర షాపింగ్ చేసినా, షాపింగ్ అనే విషయానికొస్తే కాస్ట్ ఎక్కడ తక్కువుంటది అనేది నాకు మెన్షన్ చేయండి. ఎవరైనా చూసిన వాళ్ళు మీకు ఐడియా ఉంటది గదా! వాళ్ళకి. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ నేనెప్పుడైనా ఎళ్ళినప్పుడు అక్కడే షాపింగ్ చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసి గోవిందరాజ స్వామి గుడి దగ్గరే కాస్ట్ తక్కువేమో అనుకుంటున్నాను తిరుమల పైన ఆహ్, కొండ పైన కన్నా. చూడాలి. అయితే గోవిందరాజ స్వామి ఆలయం మా బావగారోళ్ళు ఇక్కడ ఎప్పుడో వచ్చారంట. మా అక్కయితే ఫస్ట్ టైమ్ రావడము. మా బావగారు 25 ఇయర్స్ బ్యాక్ వచ్చారంట తిరుమల. వాళ్ళు ఆహ్, వెరీ రేర్ రావడం. సో, వాళ్ళని తీసుకొని రావడం నాకింకా హ్యాపీ. ప్రతీది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ఇది ఉంటది, ఇది ఉంటది చెబుతుంటే వాళ్ళు ఆశ్చర్యంగా వింటుంటే వాళ్ళ కళ్ళల్లో చూసే ఆనందాన్ని నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిననమాట. సో, దర్శనం అయిపోయింది. మేము అక్కడే మాకు 5:30, 6 అయిపోయింది. మేము తర్వాత బస్‌లో ఎళ్ళిపోయాం. ఇంకా ఫాస్ట్‌గా టైం అయిపోతుందని ఎళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత కొండపైన కొత్తగా కట్టారు కదా! ఇది నందకం లాంటి బిల్డింగ్ ఉంది కదా! ఇదేంటిది వెంకటాద్రి నిలయం. ఇది కొత్తగా కట్టారనమాట. ఒకప్పుడు పాతవుండేవి. పాతవి ఉన్నా ఇప్పుడు పాతవన్నీ గూడా ఖాళీగా ఉంటున్నాయనమాట. అప్పుడు బాగా చలి పడుతుందనుకుని తలపాగా కట్టేసాను. పల్లెటూరు రైతు బిడ్డన్నట్టు. సో, అక్కడ అన్నదానం చేసేసాము. అంటే పైన లాకర్ తీసుకున్నాము. లాకర్ తీసుకొని కిందకొచ్చి అన్నం తిన్నాము. తిరుమల అన్నదానం అందరికి తెలిసిన విషయమే. మేము ఈసారి వెంగమాంబ దగ్గరైతే అన్నదానం చేయలేకపోయాము. ఎక్కడ అన్నదానం పెడితే అక్కడే చేసేసాము. తర్వాత ఇదేంటంటే అఖండ నామ సంకీర్తన అంటారనమాట. అంటే 24 అవర్స్ ఇక్కడ శ్రీహరికి నామ సంకీర్తన. అంటే కీర్తనలు పాడుతూనే ఉంటారు. భజన పాటలనమాట. భజన బృందాలొస్తాయి. వీళ్ళని ఎలా బుక్ చేస్తారో, ఎక్కడి నుంచి తీసుకొస్తారో మనకు తెలీదు గానీ,
24 అవర్స్ అలా పాడుతూనే ఉంటారిక్కడ. ఈ సాంగ్ దగ్గర కీర్తనలు అబ్బబ్బబ్బా! భలే ఉంటది. నేనెప్పుడొచ్చినా సరే మినిమమ్ 5 మినిట్స్ అన్నా ఎంత ఖాళీ లేని సమయంలో అయినా సరే 5 మినిట్స్ అన్నా ఇక్కడుండి ఈ అఖండనామ సంకీర్తన కాసేపు విని అప్పుడు వెళ్తుంటాను. ఇది నేను 3 నైట్స్ ఉన్నట్టున్నాను తిరుమల కొండపైన. ఈ 3 నైట్స్ కూడా ఇది వింటూనే ఉన్నాననమాట. వచ్చాను ప్రతిరోజు చూడడం, నమస్కారం చేసుకోవడం, ఆనంద నిలయానికి నమస్కారం చేసుకోవడం, అఖండనామ సంకీర్తన చూడడం. నాకేంటంటే తిరుమల రాగానే దర్శనం చేసుకున్నా, చేసుకోకపోయినా శ్రీవారి ఆనంద నిలయాన్ని చూడాలి. స్వామి నేను వచ్చాను. రేపు నేను దర్శించుకుంటాను అని స్వామికి చెప్పాలి. ఇది అలా చెప్పకపోతే నాకు మనశ్శాంతి అనిపించదనమాట. సేవకెళ్ళినప్పుడు కూడా అంతే. సో, అయితే ఈ వీడియో ఎండింగ్‌కొచ్చేస్తుంది. నేను తిరుమల మొత్తం చాలా వెంగమాంబ బృందావనం, వెంగమాంబ తులసీవనం నాటింది. అలాగే అక్కడ కళ్యాణ కట్ట, జరిగితే కళ్యాణ మండపాలు ఇట్లా చాలా షూట్ చేశాను. అవన్నీ ఒకే వీడియోలో చూపిద్దాం అనుకున్నాను. మొత్తం చూసుకుంటే 47 మినిట్స్ అయిందనమాట. నా తిరుమల యాత్ర. అంత పెద్ద యాత్ర అయితే చాలా కష్టం అని జెప్పేసి పార్ట్స్‌గా వివరించాలి అనుకోని నేను ఇలా విభజించుకున్నాననమాట. నెక్స్ట్ ఇంకో 3 పార్ట్స్‌లో 3 పార్ట్‌లుగా వివరిస్తాను. తర్వాత అంటే ఈరోజు ఇలా గడిచిపోయింది మా తిరుమల యాత్ర అనేది. రేపటి వీడియోలో మా దర్శనం ఎలా జరిగింది? ఉదయాన్నే అనుష్ఠానం ఎక్కడ జేసుకున్నాను? ఎలా చేసుకున్నాను? తర్వాత మేము దర్శనానికి ఎలా వెళ్ళాము? తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత నేను చూసిన ప్లేసెస్ ఏంటి? ఏమేమి కొన్నాను? కొన్ని నేను చూపించననుకుంటానులే. సో, ఎలా జరిగింది అనేది మరొక వీడియోలో మీకు వివరిస్తాను. అయితే మీరు తిరుమల వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తానండి. అదేంటంటే, మీరు తిరుమల చాలామంది ఫస్ట్ టైమ్ వెళ్ళినా, సెకండ్ టైమ్ ఎన్ని సార్లు వెళ్ళినా సరే గుర్తుంచుకోండి. మీరు టోకెన్ తీసుకొనెళ్తే చాలా మంచిది. 300 గాని, లేకపోతే ఫ్రీ దర్శన్ టోకెన్ తీసుకోండి. టోకెన్‌కే ట్రై చేయండి. టోకెన్ తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, మీకు ఉదాహరణకి ఈరోజు మీరు మధ్యాహ్నం టోకెన్ తీసుకున్నారు. మీకు రేపు సాయంత్రం దర్శనం అనుకో, ఈ గ్యాప్‌లో ఏం చేస్తారంటే తిరుచానూరు, అలాగే గోవిందరాజ స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, తర్వాత ఇంకా సరౌండింగ్స్‌లో ఉన్న ఆలయాలన్నీ దర్శించడానికి ప్లాన్ జేసుకోండి. ఆ డే అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు మనకి బిఫోరు 1 అవర్ మనం కొండ మీదకెళ్ళడానికి బస్ మీద 1 అవర్ టైం పడుతుంది. దాన్ని ప్లాన్ జేసుకొని అక్కడ లాకర్ తీసుకుంటారా? రూమ్ తీసుకుంటారా? మీ టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకుంటే కంప్లీ కంప్లీట్‌గా తిరుమల యాత్ర 2 డేస్‌లో కంప్లీట్ అయిపోద్ది. మీరెప్పుడు ప్లాన్ చేసుకొని ఇలానే ప్లాన్ చేసుకొని చాలా బావుంటది. కొందరేంటంటే రేపు దర్శనం కాదు ఇవాళంతా రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. సోమవారం దర్శనం చేసుకొని వచ్చేలోపు మిగతా దర్శనం అంతా సమయం వేస్ట్ అయిపోతుంటదనమాట. అలా రూముల్లోనే పడి ఉండిపోతారు. అలా కాదు తిరుమల వెళ్ళినప్పుడు మీ సమయాన్ని చక్కగా వాడుకొని సరౌండింగ్స్‌లో ఉన్న అన్ని ప్రదేశాలు చూడండి. సో, ఇది ఈ వీడియోకి ఇంతటితో మేము ముగించేస్తున్నాను. మరొక వీడియోతో తర్వాత నెక్స్ట్ డే చెప్పాను గదా! నా డే ఎలా స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ నుంచి అనేది కూడా ఆ వీడియోలో మీకు వివరిస్తాను. ఆ వీడియో కూడా దీని తర్వాత వస్తది. ఒకవేళ చూడాలనుకున్న వాళ్ళు ఆ వీడియో కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను నా వంతు ప్రయత్నం మీకు చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.